నమస్తే అక్క. నమస్తే బాబు. ఏం చేస్తారు అక్క మీరు? జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తాం. ఓ సినిమాలో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అక్క జూనియర్ ఆర్టిస్ట్? 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి చేస్తాం. అంటే చాలా మంది హీరోలతో చేస్తుంటారు. హీరోలతో చేసాము, హీరోయిన్లతో చేసాము. ఓకే ఓకే. సీరియల్ ఎక్కువ సీరియల్ చేస్తాంలే. మూవీస్ తక్కువ, వెబ్ సిరీస్ చేస్తాము. వెబ్ సిరీస్ కూడా చేస్తాం. అన్ని చేస్తాం. ఓకే ఓకే ఓకే. అక్క మీకు బేసిక్ గా రోజు లెక్క ఉంటుందా లేకపోతే మంత్లీ శాలరీ ఉంటుందా? రోజుల లెక్కే. రోజు లెక్క డైలీ వేసి ఇస్తారు. అక్క ఎంత ఉంటుంది అక్క మీకు? డైలీ 700 ఇస్తారు. 700 ఇస్తారు. అంటే టైమింగ్ ఎలా ఉంటుంది అక్క? టైమింగ్ అంటే 4 కి లెగిస్తాము. లెగిసి రెడీ అయ్యి 5 కి చెప్పారనుకో 5 కి అడ్డ మీదకి రావాలా. ఓకే. లేదంటే 6 కి రావాలా. వాళ్ళు చెప్పిన టైమింగ్ పెట్టి మేము వస్తాం. అంటే మీ టైమింగ్ ఎలా ఉంటుంది? బేసిక్ పొద్దు నుంచి ఉదయం నుంచి అంటే మాకు టైం అయితే సీరియల్ కి అయితే 9. సినిమాకి అయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు చేస్తారా? ఓకే ఓకే. మూవీ అయితే ఎంత ఇస్తారు? మూవీ అయితే మీకు అంతే 700. సీరియల్ అయినా 700. ఓకే ఓకే. పేమెంట్ పెరగదు. పేమెంట్ ఎక్కడైనా సేమ్. పేమెంట్ ఎక్కడైనా సేమే. నెంబర్ ఉంటే కొంచెం 100-200 ఎక్కువ వస్తాయి వాళ్ళకి, అడ్డోళ్ళకి. ఓకే. మీకు ఇప్పుడు 6 నుంచి 6 వరకు ఒక కాల్ షీట్ అంటున్నారు కదా, 6 నుంచి దాటితే ఏమైనా ఉంటుందా? దాటితే 1.5 ఇస్తారు. 1.5 కాల్ షీట్ ఇస్తారా? ఇస్తారు. అంటే ఎంత? 1000 రూపాయలు వేస్తారు. ఫుడ్ అయితే వాళ్ళే పెడతారండి. ఉదయం టిఫిన్ గిఫిన్ అన్ని వాళ్ళే. తీసుకురావడం తీసుకెళ్ళడం అంతా వాళ్ళదే. మీరు జస్ట్ రావటం వరకు. రావటం వరకు. మీరు ఏం చేయాలి ఇక్కడికి వచ్చి పని? వచ్చంతే అదే ఏమన్నా డైలాగులు ఉంటే చెప్తాము. డైలాగులు చెప్తారు. డైలాగులు చెప్తాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ జూనియర్స్ కదా అంతానా. అవునవును. జూనియర్స్ కదా అన్ని చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ దీంట్లో రావాలంటే తీసుకోవాలి కార్డు తీసుకోవచ్చు. తీసుకుంటే లేదంటే మామూలుగా రావచ్చు. నెంబర్ గా రావచ్చు. వచ్చిన ఎవరు కార్డు ఉన్నా లేకపోయినా పని ఉంటది. మీరు మనలో టాలెంట్ ఉంటే ఎప్పుడు పని ఉంటది. మనలో టాలెంట్ ఉంటే ఎప్పుడు పని ఉంటుంది. ఇప్పుడు మంత్లీ ఎన్ని రోజులు పని ఉంటుంది మీకు? 20 రోజులు చేసుకోవచ్చు. చేసుకున్న వాళ్ళు నెల 30 రోజులు చేసుకుంటారు. అంటే 30 రోజులు పని ఉంటుంది. మనం చేసుకుంటే 20 రోజులు చేసుకోవచ్చు. సూపర్ అక్క. ప్రాబ్లమ్స్ ఉంటాయి, పేమెంట్ ప్రాబ్లమ్స్ ఏముంటాయండి? వెనక ముందు అవుతుంది. ఎవరు 1 రూపాయి దొబ్బీరు అందరు ఇచ్చేస్తారు. అలా తెలియలేని వాళ్ళు మేము వెళ్ళాం. తెలిసిన ఏజెంట్లదే వెళ్తాము. వాళ్ళు కూడా మాకు అందంగానే పేమెంట్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు చేస్తున్నారు కదా, మరి మీ ఊర్లో అంతా ఓకేనా? అంత మంచిగా సినీ ఫీల్డ్ అంటే అనేక రకాలుగా అనుకుంటారు. చెడ్డ అని మంచి అని సినీ ఫీల్డ్ లో చేసిన వాళ్ళు అలాగా ఇలాగాని. కానీ అలాంటి ఏమీ ఉండవు. మంచి వాళ్ళకి మంచిగానే ఉంటది అంతానా. మరి చెడిపోయే వాళ్ళు ఎక్కడైనా చెడిపోతారు. దానికి మనం ఏం చేయలేము. సినీ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది బాగుపడ్డారు. అలాగని పడైపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇలా ఇది బ్యాడ్ గా అంటే అనుకోవడం అన్న పెట్టుంటది అంతే తప్ప అందరూ అలాగే అయిపోతారని ఏమీ లేదు. అంతా మంచిగానే ఉంటది. మంచిగా పని చేసుకుంటారు. శుభ్రంగా సంపాదించుకుంటారు. ఫ్యామిలీలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒంటరిగా ఉన్న మగవాళ్ళు ఉన్నారు. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. అందరికి ఈ సినీ ఫీల్డ్ ఫుడ్ పెడుతుంది. ఎలాంటి వాళ్ళు ఫుడ్ తింటారు ఈ సినీ ఫీల్డ్ లోకి వస్తేని. రూపాయలు సంపాదించుకుంటారు. బ్యాట్ చేసుకోవాలని అంటే చేసి వాళ్ళు ఇక్కడే చెడిపోయి ఇదేముంది. ఊర్లో చెడిపోయిన లేరా? సినీ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళే చెడిపోయారా?